వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, గుడ్లు 3, నూనె. ఉల్లిపాయల్ని ఇలా తీసుకొని పక్కన పెట్టాం. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా తోద్దాం. టమాటాను కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా తోద్దాం. పచ్చిమిర్చిని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా తోద్దాం. ఇప్పుడు గుడ్డుని తొట్టి తెల్ల చొన్న ఒకవైపు, పసుపు చొన్న ఒకవైపు వేద్దాం. అట్లా 3 గుడ్లు ఇట్లాగే చేద్దాం. ఇప్పుడు వైట్ గుడ్డుని మాత్రం బాగా బీట్ చేద్దాం. తెల్ల చొన్నని బాగా టీమీ చచ్చెర వచ్చేదాకా బీట్ చేయాలి. ఇప్పుడు ఎల్లోని కూడా బాగా బీట్ చేయాలి. దాంట్లో ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం అన్నీ వేసేయాలి. వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బెడ్ని అంచుల్లో ఉన్న దాన్ని తోచేసేయాలి. అలా టచ్ చేసిన తర్వాత వెలిగించి ఒక పెనం పెట్టుకొని దానిపైన ఆ బెడ్ నూనె లేకుండా అటు ఇటు వేపుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ అలా వేపుకోవాలి. అలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసి వాటిని ముక్కలు చేసుకోవాలి. నూనె పోస్తున్నాం కొంచెం. మనం కలిపి పెట్టుకున్న ఎల్లో ఉంది కదా, ఫస్ట్ ఎల్లో వేయాలి. పసుపు చొన్నది కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా మొత్తాన్ని ఫెట్ చేయాలి. పెనమంతా వచ్చేటట్టు అట్లా మొత్తాన్ని ఫెట్ చేయాలి. అది ఫెట్ చేసిన తర్వాత దానిపైన బెడ్ ముక్కల్ని పెట్టాలి. సిమ్లోనే పెట్టి చేస్తాం. ఇదంతా హైలో పెడితే తిండది మారిపోతుంది. ఇప్పుడు వైట్ ఉంది కదా, మనం బీట్ చేస్తున్న వైట్ది తెల్ల చొన్నని బీట్ చేస్తున్నాం కదా, అది పైన వేసి మొత్తాన్ని ఫెట్ చేసుకోవాలి. అది చూడండి, అలా ఫెట్ చేయాలి. మొత్తాన్ని ఫెట్ చేసి దానిపైన ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇదంతా చిన్న పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు బెడ్ ముద్దలతో పైన పెట్టేద్దాం. అలా పెట్టి ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక బాండిల్ దాన్ని పెట్టి దాన్ని తిప్పుకొని మళ్ళీ ఎంటాల వైపు తాగాలి కదా, దాన్ని నెమ్మదిగా బాండిల్లో తిప్పుతున్న పని అయితే బాండిల్లో పెట్టేయండి. నేను ప్లేట్లో తిప్పుతున్నాను కాబట్టి అలా వేయాల్సి వచ్చింది. అది మొత్తం తాలిన తర్వాత వెంటాలతో దాని తర్వాత ఇట్లా దాన్ని ఇచ్చేస్తుంది. అంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్, పఫీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. మొత్తం ఇట్లా టేస్ట్ చేసి చూడండి. వీడియో నచ్చిందా?
వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.